నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతామన్న మంత్రి నారా లోకేష్. డిఈఓలు ఏపీసీలతో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశం. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వేసవి తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ. దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డిఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్స్ పై అధికారుల దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. అపార ధైర్య సాహసాలతో ప్రజల కోసం పోరాడిన కారణంగా ఆయన్ను ఆంధ్రకేసరిగా ప్రజలు గౌరవించారని తెలిపారు. తెలుగు జాతి గౌరవం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు చూపిన మార్గంలోనే తాము కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలివేరు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్ములపంటి శ్రీనివాసరావు, బడేటి ధర్మారావు, అరుణు, అందరి ఆధ్వర్యంలో, సుధాకర్, అందరి ఆధ్వర్యంలో, యాబరాజు మహేష్, అందరి ఆధ్వర్యంలో టంగుటూరు ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది ఆ మహానుభావుడి వర్ధంతికి, ఆ మహానుభావుడి జన్మదినోత్సవానికి ఖచ్చితంగా భావి తరాలకి ఆ మహానుభావుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి గుర్తొచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఆయన ఆశయ సాధనలో నిరంతరం కూడా మమేకమవుతామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అర్పిస్తాం. ప్రజలకు సేవ చేయడమే నిజమైన మానవ సేవ అని
అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలవడం తమ బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవ చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. 30వ డివిజన్ రామకృష్ణాపురం సింగ్నగర్ ఫ్లైఓవర్ క్రింద ఉన్న గ్రంథాలయం నందు గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న సుమారు 250 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీనగర్ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వైద్య శిబిరాన్ని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, పలు ప్రముఖ ఆసుపత్రుల నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్సలు అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. బైబిల్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. దాన్ని తూచా తప్పకుండా పాటించడంలో మేము నిరంతరం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు కూడా మా దగ్గరకు ఏదైనా సహాయం వస్తే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది వాళ్ళకి అండగా ఉంటాం. ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు అధికారంలోకి వచ్చినాక చేస్తున్నాం. 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేశాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆడవాళ్ళు ఎక్కడికించి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం పెట్టాం. ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికీ 340 కోట్లు ఖర్చు చేశాం. రోడ్లు, ట్రైన్లు, పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కడా కూడా ఏ కొరత రానియకుండా నిధులు లేమి ఉన్నా మన నియోజకవర్గానికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే ప్రజలకి ముఖ్యమైనది వైద్యం. ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 150 రకాల జబ్బులకి ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, లేదంటే కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉంది, లివర్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇంకా ఏదన్నా మీ టెస్టుల్లో ఉన్నటువంటి బ్లడ్ కల్చర్ టెస్ట్లో కానీ, ప్రొఫైల్ కానీ, బ్లడ్ ప్రొఫైల్ కానీ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఇవన్నీ కూడా మేము ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇవాళ హార్ట్ స్టెంట్లు ఎవరికైనా వేయాలంటే రిక్వైర్మెంట్ ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా వేస్తూ ఉన్నాం స్టెంట్లు. బయటకు వెళ్తే ₹1,00,000, ₹1,50,000 అలా తీసుకుంటారు. అలాంటిది మీకు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ద్వారా ఎవరికైనా హార్ట్లో స్టెంట్లు అవసరమైతే దాన్ని కూడా ఉచితంగా వేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, చేసిన సహాయాన్ని పిలిస్తే పలికే మనుషుల్ని వదులుకోకూడదు. మీరు వదులుకొని చెప్పుడు మాటలని ఇలాంటి పని చేసే వాళ్ళకి మీరు అండగా ఉండకపోతే నష్టపోయేది మళ్ళీ మీరే, గుర్తుపెట్టుకో. కాబట్టి మీరు ఎప్పుడు చెప్తాను నేను, మీకు సహాయం చేసేవాళ్ళు అండగా ఉండే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మీ ఆశీస్సులు ఉండి, అంతకన్నా మీ నుంచి మిమ్మల్ని ఏం అడగం. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండండి. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. మీకు ఏ సహాయం కావాలన్నా ఇక్కడ మా డివిజన్ పార్టీ వాళ్ళు, మా నాయకులు వీళ్ళ ద్వారా మీరు మా దగ్గర రండి, మీకు ఏది కావాలో చేసి పెడతామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఇంతకుముందు గతంలో గొట్టుముక్కల శేషరాజు గారు ఉండేవాడు. ఆయనకు ముందు వీళ్ళ నాన్నగారు ఉండేవాడు, పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత శేషరాజు గారు చనిపోయారు. ఈ పార్కు కూడా ఆయన పేరే పెట్టాం, గొట్టుముక్కల శేషరాజు ఉద్యానవనం అని.
ఈ ప్రాంతంలో నిత్యం ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా అండగా ఉండి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆశయాలు గుట్టుముక్కల రఘు వాళ్ళ నాన్నగారి పేరు మీద కమ్యూనిటీ హాల్ పెట్టాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా సోదరులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారి సారథ్యంలో మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా ఆ రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ విధంగా అయితే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 1వ తేదీన పేదల కోసం అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో, మరి నిన్ననే మరి మత్స్యకార భరోసా పేరుతో మరి వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఇవాళ ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. దానికి ఇంకా అదనంగా ఈ రోజున మా పార్టీ నాయకులు రఘురామరాజు గారు లాంటి నాయకులు ఇటువంటి కార్యక్రమాలు గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయటం చాలా ఆనందం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ సందర్భంలో గొట్టుముక్కల శేషన్రాజు గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనానికి కూడా వారి పేరును పెట్టుకోవటం, నిత్యం వారి జ్ఞాపకాలని మా మదిలో ఉంచుకుంటూ మరి శేషన్రాజు గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రజల కోసం పాటుపడేవారు, ఈ రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గత నెల 26వ తారీఖున జరిగినటువంటి మెగా మెడికల్ క్యాంపు ఆ రోజు ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ రోజు మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూపించినటువంటి అనేక మందికి అనేక రకాల పరీక్షలు చేయించడం జరిగింది. అందులో భాగంగా కంటి పరీక్షలు చేయించినటువంటి వాళ్ళలో సుమారు 250 మంది కళ్ళజోళ్ళు అవసరమై పెడితే వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేస్తారని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమాగారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేస్తాం. ఎంతటి పెద్ద సమస్య అయినా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ విధంగా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపినట్లు ఆయన తెలిపారు. బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లోని అయ్యప్ప నగర్ ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. అనంతరం డివిజన్లో 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ ఈ కాలనీలో డ్రైనేజీ సమస్య ఎప్పటి నుంచో ఉందని, ఈ సమస్యను పరిశీలించి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైనేజీ అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికే కానీ ఇంటిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వాటిలో వేయడానికి కాదని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం అంటే ఒక వరంగా భావించాలని, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో యూజీడీ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయన్నారు. అందువల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ట్రెజరీ ఎంప్లాయీ కాలనీలో ఇది శ్రీనివాస రోడ్డు.
చిరకాలంగా దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ సమస్య కోసం అనేకమైన ప్రయత్నాలు చేయటం జరిగింది. ఇదంతా కూడా సిల్ట్ తీయకపోవటం వల్ల వచ్చే సమస్యని అందరూ చెబుతున్నా ప్రజల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్థానికులందరూ ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొంచెం అవగాహన కల్పించాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే కేవలం కాలకృత్యాలు తీసుకునే భాగమే కానీ మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా దాంట్లో, మన పొట్టలో ఉన్న వేస్ట్ వేయచ్చు కానీ దాంట్లో మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా దాంట్లో వేయటం వల్ల చాలా చోట్ల ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంది. నిన్నగాక మొన్న స్థానికులు చెబుతూ ఉన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగుతూ ఉంటే దాన్ని క్లీన్ చేస్తుంటే నాప్కిన్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చిన్న చిన్న సీసాలు, ఇంకా అనేకమైన ఇంట్లో వేస్ట్ అయిన వస్తువులు ఆటకాయతనంగా కూడా దాంట్లో వేస్తున్న విధంగా కూడా కనపడుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది, అందరికీ కూడా ఇబ్బంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అది ఒక అదృష్టం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావటమే అదృష్టం. చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా లేవు. లేక గోతులు తీసుకోవటం, ఆ గోతుల్లో వదలటం, భూమి పొల్యూట్ అయిపోతూ ఉంది. అలా కాకుండా ఈ మార్గాన్ని మనం రానున్న రోజుల్లో లేబర్ కూడా దీనికి దొరకని సమస్య ఉంది. దానితో ఓన్లీ మిషనరీ ద్వారానే క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రజల్లో అవగాహన కల్పించే కేవలం టాయిలెట్లో వాళ్ళు కాలకృత్యాలు తీసుకునేటప్పుడు వెళ్ళే మెటీరియల్ తప్ప ఇంట్లో ఏ వేస్ట్ వెళ్లకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. అందువలన ఇది అనేక పర్యాయాలు మేము చెబుతూ ఉన్నాం. అయినా కూడా కొందరు తెలుసుకుని మారినా కొందరు తెలియక వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఏదో ఒక పరిష్కారం మరిది ఇప్పటివరకు సక్సెస్ అయింది. మరి ముందు కాలం కూడా ఒకసారి చూడాలి. సో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు. రేత్రిపూట హైట్గా పెంచిన మ్యాన్ హోల్స్ వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకమైన నిధులు కమిషనర్ గారిని ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే తక్షణమే దానికి కావాల్సిన 12 లక్షల రూపాయలని ఇవ్వటం జరిగింది. ఇస్తే ఈరోజు కాంట్రాక్టర్ గారు వచ్చి ఆ పనులు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా సమస్యలు అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ కలిసి కూర్చుని చర్చించుకునే సమస్యల పరిష్కారం వస్తుంది. ఏ ఒక్క అధికారో లేకపోతే ఒక్క ప్రజాప్రతినిధో లేకపోతే ప్రజలు అనుకుంటేనే జరగవు. ఈ ముగ్గురు కూడా అనుకుని ఆ ప్రయారిటీలు చూసుకుని దానికి ఫండ్స్ కూడా అక్యుములేట్ చేసుకుని మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సావిధానంలోనే ఈ చిన్న రోడ్డుకి మరి కొంతవరకు ఇప్పటికైనా మోక్షం కలుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటున్నాం. మరి ఎలాంటి ఇబ్బందులు వచ్చా దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి కూడా ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్లో నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు డూస్ అండ్ డోంట్స్ కరపత్రాలు, సోషల్ మీడియా, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు హీట్ వేవ్ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఇక్కడ ఓ ప్రకటనలో తెలియజేశారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తలకు టోపీ, గుడ్డ లేదా గొడుగు ఉపయోగించడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, మజ్జిగ వంటి వాటిని వెంట తీసుకువెళ్లాలన్నారు. శరీరంలో నీరసం రాకుండా తరచూ మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. వేసవి తీవ్రత కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తలనొప్పి, తల తిరగడం, అధిక చెమటలు, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. చిన్నారులను ఎండలో ఆడనివ్వకుండా చూడాలని, కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తరచూ విరామాలు తీసుకుంటూ నీరు తాగాలని సూచించారు. రైతులు, నిర్మాణ కార్మికులు, ట్రాఫిక్ సిబ్బంది వంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే హీట్ వేవ్ ఇబ్బంది జరగకుండా ప్రజలు ముఖ్యంగా బయటకు వస్తున్నప్పుడు ఈ హాట్ సన్ ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కొంచెం సన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ తప్పని పరిస్థితుల్లో బయటికి రావాలనుకుంటే మామూలుగా ఈ కాటన్ క్లోత్స్, తెల్ల క్లోత్స్ వేసుకోవడము, గొడుగులు పెట్టుకొని తిరగడం ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ హీట్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన జిల్లాలో అంతా అన్ని గ్రామాల్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ మంచినీటి అందుబాటులో ఉంటుంది. ఇది మనుషులకే కాకుండా అక్కడ పశువులకి అలాగే పక్షులకు కూడా వాటర్ పాయింట్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల పెట్టడం జరిగింది. అలాగే క్యాటిల్ ట్రఫ్ను కూడా పెట్టాము త్రూ ఎంజీఎన్ఆర్జీఎస్ పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా. కాబట్టి ఇవన్నీ అవకాశాలని ఉపయోగించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే అందరి డిపార్ట్మెంట్స్కి, సిబ్బందులందరికీ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ హీట్ వేవ్ ప్రికాషన్స్ మెజర్స్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో, అది సచివాలయం కావచ్చు, ఇది వార్డు కావచ్చు, పబ్లిక్ ఏరియా కావచ్చు, మార్కెట్ ఏరియా కావచ్చు, బస్ స్టాండ్ అన్ని చోట్ల అనౌన్స్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు పబ్లిక్ని అలర్ట్ చేయాలి. ఎక్కడ కూడా హీట్ వేవ్ వల్ల ఆ ప్రాణాపాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అనే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉపాధి హామీ పథకం లేబర్స్కి కూడాను ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచే వచ్చి 10:30 కల్లా పని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే అక్కడ వాళ్ళకి కావాల్సిన షేడ్ అయితేనేంటి, తాగునీటి అయితేనేంటి, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ హీట్ వేవ్ ఎంత వచ్చినా కూడా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు కంఫర్ట్గా ఉంటూ, వాళ్ళు హెల్తీగా ఉంటూ మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ హీట్ వేవ్ ఇబ్బందులు జరగకుండా చూసుకోవడానికి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి పర్సనల్గా ఎవ్రీడే ప్రతి ఒక్కరు ఒక 4 లీటర్ వాటర్ తాగాలి. దయచేసి ఆ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంటే రీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ డిహైడ్రేషన్ అయిపోయి హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ 4 లీటర్ వాటర్ని దయచేసి తాగండి అనే సందర్భంగా తెలియజేసుకుంటూ హీట్ వేవ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండండి కోరుకుంటున్నాను. సమస్యల సత్వర పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య లక్ష్యమని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డాని మాధవరావు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖాన్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్డు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, నూతన గృహాల కొరకు దరఖాస్తులు వంటి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, నూతన గృహాల కొరకు దరఖాస్తులు వంటి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ ద్వారా శాసనసభ్యులు వారు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను కనుక్కోవాలి, తెలుసుకోండి అని చెప్పిన మేరకు ఇది పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో 4వ ప్రజా దర్బార్. ఇక్కడ నిత్యం ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు కూడా జరపాలి కాబట్టి ఈరోజు అన్ని అధికారులని, అన్ని శాఖలకు సంబంధించిన రెవెన్యూ, కార్పొరేషను, ఈసీడీ విభాగం అందరినీ కూడా పిలిపించి ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ప్రధానంగా వస్తున్న విన్నతులు, విజ్ఞాపనలు ఏమంటే ప్రజలకు ఎక్కువ మంది పెన్షన్ల కొరకు, అట్లాగే ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. వారు సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేసే విధంగా కార్యాలయ కార్యదర్శి పెద్దలు శ్రీధర్ గారు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు.
ఇక్కడ వారు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటారు. ఇది ఒక్కరోజని కాదు. ఈరోజు ఎండ వేడి కూడా ఎక్కువ ఉండడం వల్ల జనం కూడా కొద్దిగా ఇప్పుడే మొదలయ్యారు. అయితే ఈ ప్రజా దర్బారు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉంటాం జరుగుద్ది. కేంద్రం ఆదేశాల మేరకు జూన్ 5 నుంచి 21 వరకు అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలియచేసేలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. హార్టికల్చర్ని రాయలసీమ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. సాగునీటి, త్రాగునీటి కోసం రాయలసీమలో పలు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. పక్క దేశాల నుంచి రోహింగ్యాలు మన రాష్ట్రాల్లోకి అక్రమంగా చొరబడి ఈ రాష్ట్ర పేద ప్రజలకు సంక్షేమం దక్కకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రక్షాళన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైసీపీ వాటిని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో లభిస్తున్నటువంటి ఆదరణ ఏదైనా గమనించినట్లయితే ఈ దేశానికి సంబంధించిన సగటు భారతీయుడు గర్వపడేలాగా తన పర్యటన అనుక్షణం సాగుతుంది. ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని, రాష్ట్రపతులు విదేశీ పర్యటన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా కూడా రమేష్ నాయుడు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా అయితే జోన్ పేజీలో 4 లైన్లు వస్తుందో ఆ విధంగా మన దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రుల యొక్క వార్తలు విదేశాల్లో ప్రచురించేటివి ఆ మీడియా సంస్థలన్నీ కూడా ఆ స్థానంలో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పోతున్నారంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు వాళ్ళ యొక్క స్వదస్తూరితోటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి. భారతదేశంతో మేము వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకోబోతున్నాం. మా యొక్క చిరకాల మిత్రుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని వస్తున్నాడు. శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో పురోగతి సాధించడం కోసం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళే ప్రచారం చేసేటువంటి పరిస్థితి. ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సమావేశమైంది. ఏపీలో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులను, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఏపీలో తెలంగాణ కమిటీ పర్యటిస్తోంది. ఏపీలో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఏపీలో తెలంగాణ కమిటీ పర్యటిస్తోంది. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమంపై ఏపీలో అమలవుతున్న పద్ధతులపై తెలంగాణ కమిటీ అధ్యయనం చేస్తుంది. క్షేత్రస్థాయి ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయక చర్యలను తెలంగాణ బృందం పరిశీలించింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, నకిలీ ఏజెంట్లపై ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ తీసుకుంటున్న చట్టపరమైన చర్యలపై చర్చించారు. దేశవ్యాప్తంగా మెడికల్ వ్యాపార రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న కొన్ని నూతన నిబంధనలు చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ది ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఔషధ విధానాలు, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, డ్రగ్ లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు మరియు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతున్న నిర్ణయాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. గుంటూరు నగరంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన వందలాది మంది కెమిస్టులు, డ్రగిస్టులు, మెడికల్ షాపుల యజమానులు మరియు ఔషధ వ్యాపారులు పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఏఐ ఆధారిత మందుల విక్రయాలు, డిస్కౌంట్ విధానాలు మరియు అనధికారిక ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందించడంలో కెమిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇండియా డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఆన్లైన్లో మందుల విక్రయాలని
ఆపాలని చెప్పని ఈ రోజున బంద్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో ఈ మందుల వలన ప్రజలకి మత్తు మందులు, యాంటీబయాటిక్, ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ రైజ్ అయిపోయి అవి పేషెంట్స్ వాటికి బానిసలైపోతున్నారు. సో దానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ అనే ఒకే ఒక నినాదంతో మేము ఈ రోజున 20వ తారీఖు మే 2026 ఈ రోజున వన్ డే నేషనల్ వైడ్ కెమిస్ట్ బంద్ని చేస్తున్నాము. మీ అందరూ కూడా ప్రజల దృష్టికి మీ ద్వారా కూడా తెలియజేసి గవర్నమెంట్కి తద్వారా ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దాకా చేరి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కోవిడ్ టైంలో టెంపరీగా రిలీజ్ చేసిన జీవో ఆన్లైన్లో ఏదైతే మందులు దొరికే విధంగా ఒక జీవో రిలీజ్ చేశారో ఆ జీవోని క్యాన్సిల్ చేసే దిశగా మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు దీన్ని గమనించి తద్వారా ఆన్లైన్లో మెడిసిన్స్ని కొనుగోలు చేయకుండా మీరు కూడా గవర్నమెంట్ ద్వారా తెలియజేస్తూ ఈ ఆన్లైన్ మెడిసిన్స్ అని అరికట్టాలని కోరుకుంటున్నాము. విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదని, పోరాటమే మార్గమని చెప్పారు. వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేకే లైన్తో కలిపిన విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని కోరుతూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదని, పోరాటమే మార్గమని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఆంధ్రుడు ముందుకు రావాలని అన్నారు. ఏపీ కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో ఎందుకు లైన్ తప్పుతున్నాయని, యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ఉరివేసిన శక్తులే నేడు విశాఖ రైల్వే జోన్ పాలిట శాపంగా మారిందన్నారు. నిరుద్యోగుల ఆకలి కేకలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వినపడేలా కంచాలు, గరిటెలతో నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కోసం కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ కావాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఉద్యోగ నియామకాల్లో ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కూడా ఒడియా, హిందీ, ఇంగ్లీషు కాకుండా తెలుగులోనే నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే అమరావతిలో కూడా రైల్వే రీసెర్చ్ సెంటరు, రైల్వే ట్రైనింగ్ సెంటరు, రైల్వే టెక్నాలజీ కోర్సులు కూడా అమరావతిలో కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం రైల్వేతో ఒక MOU చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒడిషా ఆధిపత్యం కారణంగా, కొన్ని రైల్వే నిబంధనల కారణంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఇక్కడే స్థానికులు అవుతూ ఉన్నారు. అమరావతి, విశాఖపట్నం వల్ల మేము నాన్ లోకల్ అవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకు అక్కడ అన్ని రాజకీయ పార్టీలని కలుస్తాం, గవర్నర్ గారిని కూడా కలుస్తాం. కంచాలు, గరిటలతో కూడా ఆందోళన, నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంపూర్ణ రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అందులో మార్పులు చేర్పులు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటున్నారండి. అది కూడా రాంగు. ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత అమరావతి ఎట్లా పేరు వచ్చిందో, రైల్వే జోన్ వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ అవుతుంది. కాబట్టి ఈ గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, విశాఖ రైల్వే జోన్లో నిరుద్యోగుల కోసం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతామన్న మంత్రి నారా లోకేష్. డీఈఓలు, ఏపీసీలతో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశం. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వేసవి తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.